కొన్ని ముఖ్యమైన అణు విద్యుత్ కేంద్రాలు అవి ఉండే రాష్ట్రాలు. కుడంకులం తమిళనాడులో ఉంది. కల్పకం కూడా తమిళనాడులోనే ఉంది. తారాపూర్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. రావత్బట్ట రాజస్థాన్లో ఉంది. కాక్రపర వచ్చేసి గుజరాత్లో ఉంది. వివిధ దేశాల యొక్క అంతరిక్ష నావికలను ఏమంటారో తెలుసుకుందాం. రష్యా యొక్క అంతరిక్ష నావికలను కాస్మోనాట్స్ అని, అమెరికా యొక్క అంతరిక్ష నావికలను ఆస్ట్రోనాట్స్ అని, చైనా యొక్క అంతరిక్ష నావికలను టైకోనాట్స్ అని, భారత అంతరిక్ష నావికలను వ్యోమగాములని అంటారు. ముఖ్యమైన రచయితలు, వారి యొక్క ముఖ్యమైన గ్రంథాలు: మెగస్తనెస్ ఇండికాను, కల్హనుడు రాజతరంగిణిను, బాణుడు హర్షచరిత్రను, హలుడు గద సప్తశతిని, విశాఖదత్తుడు ముద్ర రాక్షసంను, బిల్హనుడు విక్రమాంక దేవచరిత్రను రచించారు. భింబెట్కా గుహలకు సంబంధించిన అంశాలు: ఈ గుహలను 1957లో విష్ణు శ్రీధర్ వాకాంకర్ అనే ఆర్కియాలజిస్ట్ కనుగొన్నాడు. భింబెట్కా గుహలు అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వీటిని 2003లో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించారు. ఈ గుహలలో గుర్రాలపై వేటాడే పురుషుల దృశ్యాలు ఆకర్షణీయంగా చిత్రించబడ్డాయి. సింధు నాగరికతకు సంబంధించిన అంశాలు: ఇది ప్రపంచంలో 3వ నాగరికత. మాతృస్వామిక సమాజంను కలిగి ఉంది. ఈ నాగరికతకు పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. వీరి యొక్క ప్రధాన దేవత వచ్చేసి అమ్మ తల్లి. వీరు పూజించిన జంతువు ముప్పురం కలిగిన ఎద్దు. వీరి యొక్క ప్రధాన ఆట చదరంగం. వీరికి తెలియని లోహం ఇనుము. వీరికి తెలియని జంతువులు గుర్రం, సింహం, జిరాఫీ. ఆర్యుల ప్రత్యేకతకు సంబంధించిన అంశాలు: భారత్లో మొదటగా గుర్రంను ఉపయోగించింది ఆర్యులే. అలాగే భారత్లో మొదటగా ఇనుమును వాడినది కూడా ఆర్యులే. బెంగాల్ గవర్నర్ జనరల్స్ యొక్క కాలానుక్రమం: మొదటగా వారన్ హేస్టింగ్, ఇతని తర్వాత లార్డ్ కారన్ వాలిస్, ఇతని తర్వాత లార్డ్ వెల్లెసీ తర్వాత లార్డ్ మింటో. వీళ్ళ మధ్యలో కూడా ఉన్నారు, కాకపోతే వీళ్ళు ముఖ్యమైన వారు. వీళ్ళని గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ అనేది మిస్ కాదు. ఇండియన్ గవర్నర్ జనరల్స్ యొక్క కాలానుక్రమం: ఫస్ట్ వచ్చేసి లార్డ్ విలియం బెంటిక్, ఇతని తర్వాత లార్డ్ హర్టేంజ్ వన్, వీరి తర్వాత లార్డ్ డల్హౌసీ. ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన అంశాలు: ఐఎన్ఏ యొక్క రూపకర్త కెప్టెన్ మోహన్ సింగ్. ఐఎన్ఏను సింగపూర్లో ఏర్పాటు చేశారు. ఐఎన్ఏ యొక్క మార్చ్ కదం కదం బడాయే జా. సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్ఏను పునర్వ్యవస్థీకరించి ఆజాద్ హింద్ ఫౌజ్గా మార్చాడు. 1945 సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అవేంటంటే: 1 దేశాయి లియాఖత్ ఒప్పందము, 2 వేవెల్ ప్రణాళిక, 3 సిమ్లా ప్రణాళిక. యూసఫ్ మెహరల్లీకి సంబంధించిన అంశాలు: ఇతను క్విట్ ఇండియా అనే పదాన్ని కనుగొని ఉద్యమానికి చేర్చమని సూచించాడు. అలాగే సైమన్ గ్యోబాక్ అనే పదాన్ని మొదటగా వాడింది కూడా ఇతనే. ఆగస్టు 8న జరిగిన ముఖ్యమైన సంఘటనలు అవేంటంటే: 1 క్విట్ ఇండియా, 2 వచ్చేసి ఆగస్టు ప్రతిపాదన. క్విట్ ఇండియానేమో 1942 ఆగస్టు 8న జరిగింది. ఆగస్టు ప్రతిపాదన వచ్చేసి 1940 ఆగస్టు 8న జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆగస్టు ప్రకటన, దీన్నే ఆగస్టు డిక్లరేషన్ అంటారు. ఇది వచ్చేసి 1917 ఆగస్టు 20న జరిగింది. పూనా ఒడంబడిక లేదా పూనా ఒప్పందంకు సంబంధించిన అంశాలు: ఈ ఒప్పందం అనేది 1932 సెప్టెంబర్ 24న జరిగింది. ఇది వచ్చేసి గాంధీజీ, అంబేద్కర్ల మధ్య జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలకు బదులు ఉమ్మడి నియోజకవర్గాలు ప్రవేశపెట్టబడ్డాయి. రౌండ్ టేబుల్ సమావేశాలకు సంబంధించిన అంశాలు: మొదటి రౌండ్ టేబుల్ అనేది 1930లో జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ వచ్చేసి 1931లో జరిగింది. మూడవ రౌండ్ టేబుల్ ఏమో 1932లో జరిగింది. 1929లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు: 1 జిన్నా యొక్క 14 అంశాలు, 2 దీపావళి ప్రకటన లేదా లార్డ్ ఇర్విన్ ప్రకటన, 3 వచ్చేసి లాహోర్ సమావేశము. హంటర్ కమిషన్ని వైట్ వాష్ అంటారు.
సైమన్ కమిషన్ వచ్చేసి వైట్ కమిషన్ అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి వైట్ వాష్, వైట్ కమిషన్ కొంచెం తేడా ఉంది గమనించండి.